రుణమాఫీ జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందని ఇంకా సగం మందికి కూడా కాలదని నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇక ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేసీఆర్పై అనవసరపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని లెక్కలు చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు కేవలం 20 లక్షల మంది రైతులకు 20,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని అన్నారు. దమ్ముంటే 100% రుణమాఫీ చేస్తామని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కేసీఆర్ హయాంలో చేసిన రుణమాఫీలో కనీసం సగం కూడా చేయలేకపోయారని విమర్శించారు. ఇట్లా రైతుల్ని నట్టేట ముంచే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఇది చాలా అన్యాయం, మోసం, దగ. దీనికి డెఫినెట్గా రైతుల గోస రేవంత్ రెడ్డికి తలుగుతుంది. అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతు భరోసా కింద పాత బాకీల కింద మొదటి పంటకు ఎకరానికి 2,500, రెండో పంటకు 7,500, ప్రతి ఎకరానికి 10,000 రైతు భరోసా కింద ఇవ్వాలి. ముందు కూడా 15,000 రూపాయల రైతు భరోసా కొనసాగించాలి. దాంతోపాటు మీరిచ్చిన హామీ ప్రకారం అన్ని వడ్లు 500 రూపాయల క్వింటాల్కు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు అంటా ఉన్నాడు, రైతు బంధు ఇస్తా అన్నాం, 2 లక్షల రుణమాఫీ అన్నాం, బోనస్ అన్నాం, ఇవన్నీ చాలా చెప్పినాం. కానీ ఏమవుతుందో అదే చేసే ఆలోచనలో ఉన్నాం, ముందుకు పోతామన్న మాట మాట్లాడిండు. మీరు చెప్పిన మాట తప్పితే మాత్రం ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు, రైతులు నీకు తగిన గుణపాఠం చెప్తారు అని చెప్పి నేను ఇట్లా రైతుల్ని నట్టేట ముంచే కార్యక్రమం రేవంత్